మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ హనుమన్న స్వరూప నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. పలు శాఖలకు చెందిన అధికారులు 3 నెలల ప్రగతి నివేదికను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నేటి నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, తహసీల్దార్ తులసిరాం, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మనం ట్రెజరీ పంపించింది 3,474 మంది పంపించాము. అందులో డీబీటీ సక్సెస్ 2,974 మంది గాను 1,60,12,276 రూపాయలు డీబీటీ సక్సెస్ అని. ఇంకా 520 మందికి పెండింగ్ ఉందండి. అవి 94 లక్షలు అవి త్వరలో రిలీజ్ అయిపోతాయి. రైతు బీమాకు సంబంధించి మొత్తం మా మండలంలో మొత్తం ఇప్పటి వరకు 88 మంది ఫార్మర్స్ ఉంటే అందులో 82 మందికి అమౌంట్ పడిపోయింది. మొత్తం 4,40,00,000 అమౌంట్లో ఇంకొక 6 ఎల్ఐసి బీమా పెండింగ్ ఉన్నదండి. అలాగే ప్యాడీ కానీ క్రాప్ సర్వే ఆన్లైన్లో చేస్తున్నాము. మా ఏఈఓ అందరూ మాసైపేటలో ఇప్పటికి 5,982 ప్యాడీ ఏరియాను, బాజ్రా 1,700, గురువారం 2 ఎకరాలు, మేజ్ 6 ఎకరాలు, మస్టర్డ్ 2 ఎకరాలు, పాయక 33 ఎకరాల వరకు, 16 ఎకరాల వరకు ఆన్లైన్లో చేసామండి. డౌట్స్ ఉంటాయి. నర్సరీలలో ఇంకా 6,30,000 అన్ని గ్రామాలలో ఉపాధి పనులు మొదలుపెట్టాం. అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో మినిమం 100 సంఘటనలు మోటివేట్ చేయాలని చేసి ఇలాంటి కొత్తగా వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో పనులు స్టార్ట్ చేయాలి. మనకు ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చి కాబట్టి 2 months టైం కాబట్టి ఉన్నటువంటి 100 రోజులు నిర్వహించారు కాబట్టి కొన్ని జాబ్ కార్డుల్లో తక్కువ డేస్ ఉన్నాయి. మనకి అవకాశం ఉంది కాబట్టి 100% ప్రతి గ్రామంలో 1 నుంచి మార్చి వరకు ఖచ్చితంగా అన్ని వర్క్ జరిగేటట్టు స్పెషల్ ఆఫీసర్లు అందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎంపీటీసీలు కూడా వచ్చే సందర్భం కాబట్టి పనులన్నీ గ్రామాల్లో జరిగేటట్టు చూసుకోవాలి. అలాగే అవసరమైనటువంటి గ్రామాలలో రోడ్లు కానీ కాలువలు కానీ ఇంకా ఉంటే స్పెషల్ ఆఫీసర్ రిజల్యూషన్స్ పాస్ చేసి ఇస్తే వాళ్ళని మేము సాక్ష్యం తీసుకొని వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా అక్కడ చేయవచ్చు. చెప్పండి. ఇప్పుడు కొన్ని కళలు అవి 40 మెంబర్స్ ఏసీ మంత్లీ వైజ్ డెలివరీస్ ఏప్రిల్ నుంచి జనవరి వరకు 58 అయినాయి, నాట్ 5 అయినాయి. ఏసీ రిజిస్ట్రేషన్స్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 876 అయినాయి. పీటీ ఫస్ట్ డోస్ 876, సెకండ్ డోస్ వచ్చి 759 అయినాయి. ఇమ్యునైజేషన్ 0 to 3.5 monthsకి 524 అయినాయి. 9 months కూడా 489 ఉన్నాయి. మన ఎవ్రీ మంత్ 100% టార్గెట్ రీచ్ అవుతున్నాయి. ఇంకొకటి వచ్చి ఆరోగ్యంలో ఇప్పటి వరకు మేము చూసిన పేషెంట్స్ 2,178, రిఫరల్ చేసిన పేషెంట్స్ 108, తర్వాత ట్రీట్మెంట్ కంప్లీటెడ్ అయిన పేషెంట్స్ 22 పేషెంట్స్, 22 కంప్లీటెడ్ పేషెంట్స్ వచ్చి 22. తర్వాత వీరంటే లైక్ డేట్స్ ఇచ్చారు మాకు. అవి డేట్స్ తర్వాత విజిట్ అయిన వాళ్ళు 48 మెంబర్స్. సో స్పెషాలిటీ హాస్పిటల్స్కి మేము రిఫర్ చేసిన కేసెస్ వచ్చి 12. ఇంటే ఆ రోజు నిలుపులకి ఒకసారి అందరికీ మాస్ ప్రోగ్రామ్ అది. సో అన్ని స్కూల్స్లో ప్లస్ అవుట్ సైడ్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి కూడా అది ఇవ్వడం జరుగుతుంది. 12th రోజు స్టార్ట్ అవుతుంది ఓన్లీ ఫర్ 1 day. తర్వాత 19th రోజున మాపప్ డే ఉంటుంది. ఎవరైనా మిస్ అయితే చిల్డ్రన్ ఎవరైనా ఆ రోజు డోస్ ఇవ్వకపోతే కనుక వాళ్ళకి 19th రోజునే ఇస్తాము. ఇంకొకటి మనకి March 3rd నుంచి పల్స్ పోలియో స్టార్ట్ అవుతుంది. సో అది సండే రోజు. ఇంకా వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే లాస్ట్ 1 year పర్ఫార్మెన్స్లో ఎదుర్తి బెస్ట్ 3rd ప్లేస్లో ఉంది. అండ్ ఏఎన్ఎంపీ కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ మెదకు 9th
ఒకటే బస్ మండల్ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు మెదక్కి మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఎప్పటి నుంచి మానేపల్లి సార్ మాకు రైడింగ్ మీరు ఒక లెటర్ వచ్చినట్టు మా డిఎం గారికి ఇస్తాం మీకు ఏమేమి అవసరం మహాలక్ష్మి అంటే వాళ్ళు పోయేటోళ్ళు కదా వాళ్ళ టైమింగ్స్. సార్ ఇప్పుడు మీరు నర్సరీ ఇవ్వండి, నర్సరీ ఇవ్వండి, మీరు మీకు తెలిసింది కదా అది ఏది ఉందో మాకు నర్సరీ ఎక్కడెక్కడ పోతుంది ఏ టైంలో వస్తుంది బస్సులు రాగానే రోడ్డు పెట్టేస్తాం సార్ ఒకటే నర్సాపూర్ దీపోకెళ్ళి ఎన్ని వస్తున్నాయి, మెదక్ దీపోకెళ్ళి ఎన్ని వస్తున్నాయి ఒకటి వస్తుంది సార్ నర్సాపూర్ అలాంటి షెడ్యూల్స్ అవ్వట్లేదు. 2 days బ్యాక్ మెడిసిన్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా 4 quarters రావాల్సింది 2 quarters మెడిసిన్స్ వచ్చాయి. అలాగే 188 షీప్ యూనిట్స్ గ్రౌండ్ చేయడం జరిగింది. వాటి అన్నిటికీ కూడా మెడికల్ కిట్స్ అనేది వచ్చింది. సో ఒకసారి కొంచెం గ్రామ సభ స్పెషల్ ప్రోగ్రామ్స్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకా మా సైడ్ నుంచి ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలంటే తీసుకుంటాం. అండ్ ఇంకొక సబ్మిషన్ మేడం, ప్రతిసారి గెజిటెడ్ సైన్కి నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మొన్నటి వరకు కళ్యాణ్ లక్ష్మిది అయిపోయింది. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కానీ కూడా నేను పెట్టాలంటే వచ్చి నా దగ్గర గొడవ చేస్తున్నారు. పచ్చింట్లో ఇదున్న తర్వాత నీకు పెట్టడానికి ఏంటి అని. హ్యూమన్ హాస్పిటల్ పిహెచ్సికి వెళ్తేనేమో వాళ్ళు మాకు సంబంధం లేదు, మా దగ్గర పుడితే మాత్రమే పెడతాం అంటున్నారంట అఫిడవిట్ ఉన్న తర్వాత కూడా. సో ఇది ఒక్కటి నేను ఎంత చెప్పినా నా దగ్గర న్యూస్ ఒక్కటి ఇది బాగా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంత బాగా చెప్పినా కూడా నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఎందుకు పెట్టద్దు అని చెప్పాలి దీనికి వస్తుంది. సో అదొక్కటి ఒకసారి మీరు ఏదైనా అడ్రస్ చేస్తే పెట్టడానికి నాకేం బాధ లేదు, కానీ నా డిపార్ట్మెంట్ పనులు ఆగిపోయి నేను వాళ్ళకి ఇచ్చాల్సి వస్తుంది. పెట్టే అవసరం లేదు, కానీ వాళ్ళు వినట్లేదు సార్. నేను ఎక్స్పోర్ట్ చేయాలి ఎందుకంటే సార్ ఆల్రెడీ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు గెజిటెడ్ సైన్తోనే పెట్టి ఇస్తారు, కానీ వాళ్ళు అయినా వస్తున్నారు కావాలని. చెప్పేది ఓన్లీ డెంటల్ డాక్టర్స్ మాత్రమే, సివిల్ సర్జన్ అది వాళ్ళకి ప్లస్ చెప్తున్నా అర్థం మేము కాదు. సివిల్ సర్జన్స్ మేము కాదు సార్, సివిల్ సర్జన్స్ మేము కాదు, మేము అసిస్టెంట్ సివిల్ సర్జన్స్. సివిల్ సర్జన్స్ మెదక్లో ఉంటారు, ఇక్కడ ప్రొవైడింగ్ లేదు, ఇక్కడ ప్రొవిజన్ లేదు. కరెక్టే మేడం, అది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ స్టాఫ్ ఒకటి క్లియర్ గా See, మీ దగ్గరికి వస్తున్నారని మాకు తెలియదు. మీ స్టాఫ్ నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. వాళ్ళ దగ్గర వచ్చిన తిరుగుతున్నారు. ప్రతిసారి వాళ్ళు ఏమంటున్నారు అక్కడ మాకు సంబంధం లేదు, మేము పెట్టవని నిజంగా చెప్పాలంటే ఆ మేడమే పెడుతుంది. నేను నా దగ్గరికి ఎంతమంది వస్తే అంతమంది తోలిస్తే ఆ మేడం ప్రతి ఒక్కదాన్ని దయచేసి అడుగుతాను. మరి ఎవ్వరు కూడా ఆయన ఇంతమంది మండలి మరి ఏ ఒక్కరు పెట్టలేదు. మరి ఎట్లా దీనికి పరిష్కారం ఎట్లా మేడం? మాదైతే మేమైతే ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నామండి. మాది ఇంకా అంటే 1 year ఇంకా ప్రొబేషన్ పీరియడ్లో ఉంది, మేము ఇంకా రెగ్యులరైజ్ అవ్వలేదు. సో మేము అందువల్ల గెజిటెడ్ సైన్ పెట్టట్లేదు. ఇంకొకటి ఏంటంటే బర్త్ సర్టిఫికేట్స్లో ఆల్రెడీ బర్త్ అయి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ సైన్ చేసే పంపిస్తున్నాం. వాళ్ళు మళ్ళీ వస్తే అది మా తప్పు కాదు, వాళ్ళు కావాలని మళ్ళీ జిరాక్స్ తీసుకొని దాని మీద కూడా సైన్ పెట్టండి అని వస్తున్నారు. అలా పెట్టడం కుదరదు. అందువల్ల మేము చెప్పి కూడా మీరు రాకముందు బర్త్ సర్టిఫికేట్ తీసుకోని వాళ్ళు అట్లా అడ్వాంటేజ్ వస్తారు కదా, ముందు డెలివరీ అయిన వాళ్ళు ఉంటే రికార్డ్స్ చూసి ఆల్రెడీ సైన్ పెట్టిస్తున్నాం, దానికి ప్రాబ్లం లేదు. మా రికార్డ్లో ఉందనుకోండి సైన్ పెట్టిస్తున్నాం. మా రికార్డ్స్లో ఉంటే ఖచ్చితంగా మేము సైన్ చేసి పంపిస్తాం. ఇంకెవరు కూడా పెట్టడానికి లేదు. పెట్టిన తర్వాత ఏమైనా ఇష్యూ అయిందంటే పెట్టి ఎవరు పెడితే వాళ్ళకి ప్రాబ్లం కూడా కొట్టింది అనేది సైన్ వాళ్ళ ఇష్టం.